హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఉదయాన్నే లేచే అలవాటు ఉంటే, మీరు కొన్ని నియమాలు పాటిస్తే మీలో చాలా మార్పులు వస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటారు. మీ లైఫ్లో ఉదయం లేస్తే ఎంత ప్రయోజనం ఉందో అనే విషయాన్ని తెలుసుకుంటారు. స్పిరిచువల్ లానే కాదు, సైంటిఫిక్గా కూడా మీరు రుజువులు తెలుసుకుంటారు. ఈ వీడియో చూశాక మీరందరూ కూడా ఉదయాన్నే లేచే ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతారు. అయితే మన వీడియోకి వెళ్ళిపోదాం. సర్వ రోగాల నుండి విముక్తి పొంది నిండు ఆయుష్తో సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకున్న వారు ఉదయాన్నే తప్పకుండా లేవాల్సిందే. దీనినే బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం యొక్క అమృత గడియలు సూర్యోదయానికి సరిగ్గా 96 నిమిషాల ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇదే సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవటం తెలిస్తే జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోరుకున్న లక్ష్యాన్ని, కలలను మీరు ఏం కోరుకున్నా సరే చాలా అంటే చాలా సులభంగా మీరు సాధిస్తారు. మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా సరే అందులో మీరు మాస్టర్ అవ్వడం ఖాయం. మీరు ప్రతిరోజు పాటించడం మొదలు పెడితే మీలో ఉన్న శక్తిని చూసి మీరే నివ్వెరపోతారు. మీలో ఉన్న శక్తిని మీరు కనుగొనాలంటేనో, మీలో ఉన్న దివ్య శక్తి బయటకు తీయాలంటే ఉదయమే లేచి దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. ఈ ప్రకృతిని ఉపయోగించుకుని ఒక విత్తనం ఎలా అయితే మహావృక్షంలా మారుతుందో, అలానే మీరు కూడా ఈ సమయాన్ని ఉపయోగించి విశ్వశక్తి ద్వారా మీ జీవితంలో ఎన్నో ఈజీగా సాధించగలరు. ఈ విశ్వం ఏమిటో అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే అద్భుతమైన సమయాన్ని ది క్రియేటర్ హవర్స్ అని కూడా అంటారు. నేను మీకు అందించే విలువైన కంటెంట్ మీరు సాధన చేస్తే మీకు ఫలితం ఉంటుంది. దీనిలో చెప్పేవన్నీ కూడా స్పిరిచువల్గా, సైంటిఫిక్గా కూడా ఉంటాయి. లేనిపోనివి చెప్పి విలువైన సమయాన్ని వృధా చేయట్లేదు. మీ విలువైన సమయాన్ని జీవితం కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చూస్తారు. నేను చెప్పేవన్నీ కూడా ఆధునిక ప్రాచీన సైన్స్ ఉపయోగించి చెప్పినవే. ఉదయాన్నే లేస్తే జరిగే ప్రయోజనాల గురించి అన్ని గ్రంథాలలో చెప్పబడింది. బైబిల్లో కూడా వేకువజామున లేచి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి అని రాయబడింది. అదేవిధంగా మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తులలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. మన సంస్కృతిలో కూడా బ్రహ్మ ముహూర్త, బుద్ధ ధర్మ, చాను చింతయే, కాకలే శాశ్వతం, మూల వేదాత్వమేచక. దీనికి అర్థం ప్రతి మానవుడు బ్రహ్మ ముహూర్త సమయంలోనే మేల్కొని వేదపఠనం చేయాలని ఉంది. కష్టంగా ఉన్న వేద అధ్యయనాలను బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే సులభంగా దాన్ని నెరవేర్చుకోవచ్చని అంటారు. ఈ ఉదయం లేచే పద్ధతి ఒక హిందూ ధర్మానికి లేదా వేరే ధర్మానికి చెప్పే సూత్రాలు అయితే కాదు, ప్రతి మానవాళికి చెప్పే సూత్రం ఇది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు ఈ సమయంలో చదవడం, నేర్చుకోవడం చేస్తే దేనినైనా సులభంగా సాధించగలరు. ఈ సమయాన్ని తగ్గించి ఏ ప్లానింగ్ అయినా, మెడిటేషన్కి అయినా ఎక్కువ మంది ఇదే సమయాన్ని ఉపయోగిస్తారు. ఈ సమయంలోనే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అలానే సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. మార్నింగ్ చేసే ఏ పనైనా సరే సబ్కాన్షియస్ మైండ్కి అందుతుందని చెప్పింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అందరికీ తెలుసు. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుందని. యద్భావం తద్భవతి. నీ భావన ఎలా ఉంటే అదే నీ జీవితంలో జరుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచన సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది.
అలాంటప్పుడు మీరు లేచి మీ సంకల్పాన్ని ఊహల ద్వారా కానీ, అఫర్మేషన్ ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ మీరు సాధన చేస్తూ ఉంటే విశ్వశక్తి అనేది సమృద్ధిగా అందుతుంది. విశ్వంలో ఉండే ప్రకంపనలు చేత లక్ష్మి మీ దగ్గరకు చేరుతుంది. అది నిజమయ్యేలా చేస్తుంది. మీ ఆలోచన తరంగాలతో కూడుకున్నవి. ఆ తరంగాలు విశ్వంలోకి విడుదలైనప్పుడు మీరు ఏమైతే అందిస్తూ ఉన్నారో ఆ విశ్వం అదే మీ దగ్గరకు చేరుస్తుంది. ఉదాహరణకు విశ్వం ఒక టవర్ అనుకుంటే, సెల్ ఫోన్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే, మీరు అందించే ప్రతి సిగ్నల్ అంటే ప్రతి ఆలోచన సెల్ టవర్ను తాకుతుంది. మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన ఆలోచిస్తూనే ఉంటారు. కానీ మీరు ఉదయం 4 గంటలకు మంచిగా వాస్తవంగా ఆలోచిస్తే మీ సిగ్నల్స్ అనేవి విశ్వానికి చేరుతాయి. మీ రియల్ లైఫ్ నెరవేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అదే ఉదయం పూట కాకుండా ఆ సమయం దాటిపోతే ఆ విశ్వంలో ఇంకెన్నో సిగ్నల్స్ చేరుతాయి. అంటే ప్రతి ఒక్కరూ లేచే సమయం అది. అలాంటప్పుడు మీ కోరిక నెరవేరే సమయం కాస్త డిలే అవుతుంది. అందుకే మీ లక్ష్యాన్ని బ్రహ్మ ముహూర్తానికి అందించండి. ఈ విశ్వానికి ఉదయం సమయంలోనే విశ్వంలో అధిక శక్తి ఉండటం వలన, చాలామంది ఆలోచన శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వలన మీ కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువ. మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా సృష్టించబడతాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా గమ్యానికి చేరాలంటే ఉదయం 11 గంటలకు వెళ్తే చేరుతారా? లేదంటే 4 గంటలకు బయలుదేరితే చేరుతారా? 4 గంటలకైతే చేరుకుంటారు. ఎందుకంటే 4 గంటలకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి. అలానే ఉదయాన్నే అందరూ ఆలోచన సాంద్రత తక్కువ కాబట్టి మీరు కోరుకున్న లక్ష్యం బ్రహ్మ ముహూర్తంలోనే చాలా సులభంగా మీ దగ్గరకు చేరుతుంది. అలాగే రాత్రిపూట చాలామంది మొబైల్ చూసుకుని గంటలు గంటలు మెలుకొని ఉంటారు. ఇది కూడా చాలా మంచిది కాదు. ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. మీ మెదడు మొద్దుబారి పనిచేస్తుంది. అందుకనే ప్రఖ్యాతగాంచిన సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా అన్నారు: వేగంగా పడుకోవడం, వేగంగా లేవడం అనేది ఒక మనిషి ఆరోగ్యంగా, సంపన్నుడిగా, తెలివిగా చేస్తుంది అని అర్థం. మన అలవాట్లు మన జీవితాన్ని మార్చగలవు. మన ఆలోచన జీవితాన్ని మార్చగలదు. మన వాళ్ళు మన జీవితాన్ని మార్చగలవు. అలాగే మన ప్రవర్తన కూడా మన జీవితాన్ని మార్చగలదు. ఇవన్నీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీరు విజయం సాధించడానికి కొన్ని నియమాలు పాటించాల్సిందే. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు తప్ప ఎవరూ చేరలేరు. ఆ శక్తి మీలో పుష్కలంగా ఉంది. మీరు అనుకుంటే, మీలో శక్తిని మేలుకొల్పితే ఖచ్చితంగా మీ కోరిక మీలో నుండి విశ్వానికి చేరి అది భౌతిక రూపంలో కాస్మిక్ ఎనర్జీ. దీనిని విశ్వశక్తి అంటారు. హిందూ వేదాల ప్రకారం విశ్వశక్తిని 4 విధాలుగా విభజించారు. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు రుద్రకాలం అంటారు. ఈ సమయంలో మనం పడుకోకూడదు. 9 గంటల నుండి 12 గంటల వరకు రాక్షస కాలం అంటారు. ఈ సమయంలో మెలుకొని ఉండకూడదు అంటారు. 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు గంధర్వ కాలం అంటారు. ఈ సమయంలో గాఢమైన నిద్రలో ఉంటాం. తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల వరకు మనోహర కాలం అంటారు. ఈ సమయమే అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ సమయంలోనే కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విశ్వాన్ని నడిపించడానికి ఈ విశ్వశక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సమయంలో పడుకుంటే విశ్వశక్తి అనేది మనలోకి తక్కువగా ప్రవహిస్తుంది. అదే సమయంలో మెడిటేషన్ చేస్తే మీలోకి ఎక్కువగా ప్రవహిస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మెడిటేషన్ చేయడం వలన మీలో విశ్వశక్తిని సమృద్ధిగా నింపుకుంటారు. క్రమంగా ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు. ఉత్తేజితమైన శక్తిని మీరు గమనిస్తారు. మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని మీరు చాలా సులభంగా చేరుకుంటారు. అదే మీరు ఆ సమయంలో పడుకొని ఉంటే మీ జీవితంలో ఏం సాధించగలరు? మనం మొబైల్కి అడిక్ట్ అయితే మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. దానివల్ల నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎలా అయితే ఇకనైనా మారాలి. మీరు ప్రతిరోజు మెడిటేషన్లో ధ్యాస ఉంచితే విశ్వశక్తి ఎంత పెరుగుతుందంటే మీ కాన్షియస్ మైండ్లో ఎన్నో ఆలోచనల్లో మార్పులు, ఇవన్నీ స్వయంగా మీరు చూస్తారు. మీకు అందరికీ సపోజ్ మన గురించి తెలుసు.
మీ సబ్కాన్షియస్ మైండ్ సమయాన్ని మరింత పవర్ఫుల్గా తయారు చేసుకోవాలంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా అవసరం. అందుకే ఈ విశ్వశక్తిని పొందడానికి ఎంతోమంది మునులు, సాధువులు ఉదయం పూట మెడిటేషన్ చేస్తారు. మనం వాడే బ్రెయిన్ ఎలా అయితే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయో అలాగే మనము విశ్వం కూడా అలానే ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాం. అందుకే బుద్ధుడు ఏమన్నారంటే, నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి పుంజుకుంటావు. నీ ఆలోచనలు నిన్ను నిర్మిస్తాయి అని ఎందరో ముందే చెప్పారు. ఈ విశ్వశక్తి వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతాయి. చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.